హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మీ ముందుకి ఒక టేస్టీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీతో అయితే వచ్చానండి. మనకున్న బిజీ షెడ్యూల్లో మార్నింగ్ లంచ్ ప్రిపరేషన్ చాలా ఫాస్ట్గా అయిపోవాలి, అట్ ద సేమ్ టైం హెల్దీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి. అలాంటి రెసిపీని మీకు ఈరోజు చూపించబోతున్నానండి. దానికంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 3 టమాటాలను ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క, 6-7 వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. మరోవైపు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 ఇంచు చెక్క, 4 లవంగాలు, కొద్దిగా షాజీరా వేసుకుని వీటిని దూరగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మనం వేసుకున్న జీడిపప్పు పలుకులు కూడా దూరగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకుందాం. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా కారం, మీ దగ్గర ఉంటే కొద్దిగా పుదీనా ఆకులు కూడా ఈ ప్లేస్లో వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒక 1/2 నిమిషం పాటు కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఈ ప్యూరీ మొత్తం కూడా చక్కగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదండి, టమాటో ప్యూరీ మొత్తం కూడా చక్కగా వేగిపోయి పైకి ఆయిల్ తేలుతూ ఉంది కదా. ఇప్పుడు మరొక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు నానబెట్టిన బియ్యాన్ని వేసుకుందామండి, వాటర్ ఏమీ లేకుండా. ఈ గ్రేవీ మొత్తం కూడా ఈ బియ్యానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఒక 1/2 నిమిషం పాటు. ఇందులోకి 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలండి. అదే మీరు ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నట్టయితే కనుక 1:30 వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి, ఇవన్నీ కూడా కలిసేలాగా. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఈ రైస్ ని ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలబెట్టుకుని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. వాటర్ అన్ని ఇంకిపోయి మనకి రైస్ చాలా వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకుని దీనిపై నుంచి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలబెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నారనుకోండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి.
మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.